హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు ఆర్డన్ గ్రూప్ ఆఫ్ పోయిటరీ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క మూమెంట్ అనేది ఎలా వచ్చింది, ఎవరెవరు ఉన్నారు అనే విషయాల్ని మున్ముందు ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి లిటరేచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆర్డన్ గ్రూప్ని ఆక్స్ఫర్డ్ మూమెంట్ అని కూడా పిలవటం జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళ యొక్క చదువులు ఆక్స్ఫర్డ్లోని అలాగే కేంబ్రిడ్జ్ ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసినటువంటి వ్యక్తులుగా పిలువబడతారు. అలాగే వీళ్ళని సెకండ్ జనరేషన్ ఆఫ్ మోడర్న్ పోయిట్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ మోడర్న్ పోయిట్స్ అని ఎజ్రా పౌండ్ అలాగే టిఎస్ ఇలియట్ని పిలిస్తే సెకండ్ జనరేషన్ ఆఫ్ మోడర్న్ పోయిట్స్ అని ఈ యొక్క ఆర్డన్ గ్రూప్ని పిలవటం జరుగుతుంది. అలాగే టిఎస్ ఇలియట్ గారు రాసినటువంటి వేస్ట్ ల్యాండ్ అనేటటువంటి పోయంలో చాలా సింబల్స్ యూజ్ చేయటం జరుగుతుంది. టిఎస్ ఇలియట్ గారు 1922లో ఇది రావటం జరుగుతుంది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చినటువంటి పరిస్థితులని ఉద్దేశిస్తూ టిఎస్ ఇలియట్ ఈ యొక్క సాహిత్యాన్ని రాయటం జరుగుతుంది. వేస్ట్ ల్యాండ్ అని 1922లో. అందులో ఆయన యూజ్ చేసినటువంటి చాలా వరకు సన్నివేశాలు లేదా ఘట్టాలు మనిషి తాలూకు జీవన విధానం అనేది ఎలా మారిపోయింది ఈ యొక్క ప్రపంచ యుద్ధాల తరువాత అనే విషయాల్ని టిఎస్ ఇలియట్ ఆ వేస్ట్ ల్యాండ్ పోయం ద్వారా వివరించడం జరుగుతుంది. ఆ యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి దానికి కాస్త ఎక్స్టెండెడ్ వెర్షన్గా ఈ ఆర్డన్ గ్రూప్ ఆఫ్ పోయిటరీ అనేది రావటం జరుగుతుంది. ఈ ఆర్డన్ గ్రూప్ వాళ్ళ తాలూకు తీసుకున్నటువంటి థీమ్స్ ఏంటంటే పావర్టీ, ముఖ్యంగా పేదరికము, అలాగే క్రూయల్, హింస ఏ విధంగా ఉన్నది అనే విషయాలపైన ఈ ఆర్డన్ గ్రూప్ ఆఫ్ పోయిటరీ అనేది చాలా ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. అలాగే అదే సమయంలో హిట్లర్ అనే ఆయన కూడా పరిపాలిస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈ యొక్క ఆర్డన్ గ్రూపు. వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి థీమ్స్ కూడా ఏంటంటే సోషల్, మనిషి తాలూకు జీవన విధానాలని, అలాగే పొలిటికల్, రాజకీయ పరిస్థితుల్ని చెప్తారు. ఇంగ్లాండ్ తాలూకు రాజకీయ పరిస్థితులు అలాగే ప్రజల తాలూకు జీవన విధానాలని చెప్పేదే ఈ ఆర్డన్ గ్రూప్ ఆఫ్ పోయిటరీ తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో ప్రముఖమైనటువంటి రచయిత ఎవరంటే WH ఆర్డన్, అలాగే లూయిస్ మ్యాక్నీస్, స్టీఫెన్ స్పెండర్, క్రిస్టఫర్ ఈషర్వుడ్, సిసిలీ డే లివిస్ అనే వీళ్ళ 5గురు కూడా ఇంపార్టెంట్ పోయిట్స్గా పిలువబడతారు. అలాగే WH ఆర్డన్ అనే ఆయన ఈ గ్రూప్కి ప్రముఖంగా ఉంటాడు. అలాగే దాని ద్వారానే ఈ ఆర్డన్ గ్రూప్ అనేది కూడా రావటం జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి WH ఆర్డన్, క్రిస్టఫర్ ఈషర్వుడ్ వీళ్ళలో ఇద్దరు కూడా హోమోసెక్సువల్గా ఉంటారు. అంటే వాళ్ళే ప్రేమించుకుంటారు. ఇద్దరు మగవాళ్ళని ప్రేమించుకునే పరిస్థితి ఉంటుంది. WH ఆర్డన్, క్రిస్టఫర్ మార్లో వీళ్ళు జర్మనీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్గా ఉండటం జరుగుతుంది. అలాగే వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ని ఆటోబయోగ్రఫీలో కూడా వాళ్ళిద్దరు రాసుకోవడం జరుగుతుంది. ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేనటువంటి పరిస్థితుల గురించి ఆ WH ఆర్డన్, క్రిస్టఫర్ ఈషర్వుడ్ గడిపినటువంటి మధుర క్షణాల గురించి వాళ్ళు ఆటోబయోగ్రఫీలో డిస్కస్ చేస్తారు. ఆర్డన్ గ్రూప్లో పోయిటరీ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే సోషల్కి, పొలిటికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కాబట్టి చాలా సింపుల్ వేలో రాయటం జరుగుతుంది. అలాగే చాలా చిన్న చిన్న కవితలని, పోయమ్స్ని రాయటం జరుగుతుంది. WH ఆర్డన్ కానీ స్టీఫెన్ స్పెండర్ కానీ వీళ్ళంతా. ఇక WH ఆర్డన్ రాసినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి పోయమ్స్ ఏంటంటే ఆయన సెప్టెంబర్ 1, 1939 అనే ఒక పోయంని రాయటం జరుగుతుంది. అందులో హిట్లర్ గారి పైన ఉన్నటువంటి పరిస్థితుల గురించి రాస్తాడు ఆయన ఆ యొక్క పోయంలో. అలాగే ఈ యొక్క పోయం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వీళ్ళంతా కూడా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ థాట్స్ని. ఇక తర్వాత పోయం వచ్చి వెరీ స్మాల్, అలాగే స్టాప్ ఆల్ ద క్లాక్స్, ఇన్ మెమొరీ ఆఫ్ WB ఈట్స్ పైన కూడా ఒక పోయం రాయటం జరుగుతుంది. అలాగే లూలూ బై అని చెప్పి ఒక పోయంని రాస్తారు WH ఆర్డన్ అని ఆయన. ఇక స్టీఫెన్ స్పెండర్ గురించి చూస్తే ఈయన ద పయోనియర్స్ అనే ఒక వర్క్ రాస్తారు, పోయము. అలాగే ద థింక్ కంటిన్యూઅలీ అని చెప్పి ఒక పోయం రాయటం జరుగుతుంది. ఆర్డన్ గ్రూప్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇక ఆర్డన్ గ్రూప్కి మ్యాక్స్ పాండే అనే ఒక గ్రూప్ పేరును కూడా పెడతారు. అందులో WH ఆర్డన్కి వచ్చేసి AUN అని, లూయిస్ మ్యాక్నీస్కి మ్యాక్ అని, సిసిలీస్ డే లివిస్కి డే అని, స్టీఫెన్ స్పెండర్కి SP అని, మొత్తంగా కలిపి మ్యాక్స్ పాండే డే అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఈ యొక్క బిట్ మనకు ఆల్రెడీ నెట్లో అడగటం జరిగింది. మ్యాక్స్ పాండే డే అని ఎవరిని పిలుస్తారు అని చెప్పి అడిగారు. దానికి ఆర్డన్ గ్రూప్ ఆఫ్ పోయిట్స్ అని చెప్పడం జరిగింది. ఈ ఆర్డన్ గ్రూప్లో ఎంతమంది పోయిట్స్ ఉన్నారు అనే వాటిపైన కూడా క్వశ్చన్ అడగటం జరిగింది. కాబట్టి ఒకసారి ఈ వీడియోని శుభ్రంగా పరిశీలించగలరు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయగలరు, కమెంట్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.